బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ నడిబొడ్డున భారీ దోపిడీ కలకలం సృష్టించింది. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లోకి చొరబడిన దుండగుల ముఠా కాల్పులకు తెగబడి భారీ వజ్రాలు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఘటనలో 4 షాప్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు సభ్యులతో కూడిన అంతరాష్ట్ర ముఠా పక్కా వ్యూహంతో ఈ దోపిడీకి పాల్పడింది. తొలుత ఓ వ్యక్తి 20 గ్రాముల గొలుసు కావాలని షాప్లోకి రాగా ఆ తర్వాత మరో ఇద్దరు బంగారం కొంటామని లోపలికి ప్రవేశించారు. సేల్స్ మెన్ ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో ఇద్దరు లోపలికి చొరబడ్డారు. వారు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడుకుంటూ అకస్మాత్తుగా తుపాకులు తీసి సిబ్బందిని బెదిరించారు. దోపిడీని అడ్డుకోబోయిన సేల్స్ మేనేజర్, ఇతర సిబ్బందిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో 4 సిబ్బంది గాయపడగా దుండగులు కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆభరణాలతో పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. ఘటనా స్థలంలో బుల్లెట్లతో పాటు ఓ మ్యాగజైన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. రెండో షాప్ కు సంబంధించి మనం ఇక్కడ విజువల్ గమనిస్తున్నాం. సార్ ఒకసారి చూడొచ్చు. నిన్నట్లోనే జగిత్యాల కరీంనగర్ రోడ్డుకు ఆనుకొని ఒక చిన్న గల్లీలో రెండో షాప్ కు సంబంధించి మనం ఇక్కడ విజువల్ గమనిస్తున్నాం. సార్ ఒకసారి చూడొచ్చు. నిన్నట్లోనే జగిత్యాల కరీంనగర్ రోడ్డుకు ఆనుకొని ఒక చిన్న గల్లీలో రెండో షాప్ కు సంబంధించి మనం ఇక్కడ విజువల్. ఘటన జరిగిన సమయానికి కొద్ది దూరంలోనే అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విషయం తెలియగానే హుటాహుటిన జ్యువెలరీ షాప్ కి చేరుకున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మనకు వాటర్ ఇచ్చి చైర్స్ బయట ఇద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపల పోయారు. కూర్చునే టైంలోనే గోల్డ్ అని చూపెట్టుకునే టైంలోనే ఇంకా ఇద్దరు అందరికి మాస్క్ వాళ్ళతో తీసుకుని కాలం కట్టేసి వాళ్ళతో తెచ్చిన ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాటరీ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజంగా కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన సందర్భంలో సార్ ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో గాయపడిన సిబ్బందికి ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఎంత మేర ఆభరణాలు చోరీకి గురయ్యాయనే అంశంపై పోలీసులు ఆడిట్ నిర్వహిస్తున్నారు. నగరమంతటా నాకాబందీ నిర్వహించి వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు. రద్దీ తక్కువగా ఉండే రోజే దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. చైన్ చూపెట్టమన్నా తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయినాక చూసాము. ఇంకొక ఇద్దరు వచ్చి దాన్ని బట్టి
సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. నేను బాత్రూమ్ ఉంటున్నాను, బాత్రూమ్ దగ్గర గుంజుకొచ్చిండ్రు. భయపడి బాత్రూమ్ ఉన్నా చైన్ చూపెట్టమన్నాడు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత నలుగురు వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము ఇంకొక ఇద్దరు వచ్చి కనబట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. నేను బాత్రూమ్ ఉంటున్నాను, బాత్రూమ్ దగ్గర గుంజుకొచ్చిండ్రు. భయపడి బాత్రూమ్ ఉన్నా